ప్రైజ్ లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన కృప చేత మనందరినీ సెప్టెంబర్ నెలలో ఇంకొక ఆదివారానికి తీసుకొచ్చి ఉన్నారు. అలాగే ఈ ఆదివార ఆరాధనలో ఆది నుంచి అంతమో దేవుడు తోడు నడిపించాలని, అలాగే ఎక్కడెటువంటి సాతాను శోధన ఏమీ రాకుండా ఉండాలని, సాతాను శోధనను దేవుడు శిలువ నామంలో బంధించాలని మన మధ్యలో అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. స్తోత్రము 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 సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీ కొందరు మీ స్తోత్రాలు నైనా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ కొందరు మీ స్తోత్రాలు నైనా. దయగలిగిన ప్రభువా నీ కొందరు మీ స్తోత్రాలు నాయన. అయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీ కొందరు మీ స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్లాది దూతలు నేను పిలవని ఘనమైన నామానికి, నీ అతి పరిశుద్ధమైన నామానికి కొందరం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కొందరు మీ స్తోత్రాలు ప్రభా. అయితే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడా ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటున్న దేవా, చిన్న మందగా కూడుకొని ప్రభా నీకు ప్రార్థించుండగా, నేను స్తుతించుచుండగా ప్రభా, నేను గణపరుచుండగా నైనా మా మధ్యలో నీవు నమ్ముచున్నాను తండ్రి. నీకు కొందరు మీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎడబాయని దేవుడు కనుక నా తండ్రి నైనా ఈ ప్రార్థనలో ప్రభా నైనా ఆది నుంచి అంతం వరకు నువ్వు తోడుగా ఉండండి దేవా. నీకు కొందరు మీ స్తోత్రాలైనా. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సహాయం దయచింది ప్రభా. దేవా నీకు కొందరు మీ స్తోత్రాలైనా. ప్రార్థనలో తోడుగా ఉండండి అయినా, పాటల్లో తోడుగా ఉండండి అయినా, వాక్యంలో తోడుగా ఉండండి అయినా, ఆశీర్వాదంలో తోడుగా ఉండండి నైనా. నీకు కొందరు మీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కుమారుడు వాక్యం చెప్తుండగా నైనా వినగలిగిన చెవులు, గ్రహించే హృదయంను మాకును మా అందరికీ దయచండి ప్రభా. నీకు కొందరు మీ స్తోత్రాలు ప్రభా. ఈయన వదిలివేయటం కాదు కానీ నాయన ఈయన ప్రభా నవర వేసుకునే బాధ్యత దయచండి ప్రభా. నీకు కొందరు మీ స్తోత్రాలైనా. వాక్యానుసారం జీవించే బాధ్యత, ధన్యత మా అందరికీ దయచండి ప్రభా. నీకు కొందరు మీ స్తోత్రాలు ప్రభా. నీకు లోబడి ఉండటానికి సహాయము దయచండి ప్రభా నైనా. నీకు మాత్రమే లోబడి ఉండటానికి సహాయము దయచండి ప్రభా. నైనా నీకు కొందరు మీ స్తోత్రాలు ప్రభునైనా. అయ్యా నీ కుమారుని నిలబెట్టండి నైనా. ఆత్మీయ ఆహారం అందచేయండి ప్రభా. నైనా ఏడింతల అభిషేకంతో కుమ్మరించి వాక్యం చెప్పడానికి సహాయం దయచండి ప్రభా. అయ్యా అతను నోరును బోరగా వాడుకోండి నైనా. నీ కుమారు నోరును బోరగా వాడుకొని ప్రభా. వాక్యాన్ని ప్రభా, ఆత్మీయ ఆహారాన్ని మాకు నిండుగా కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నీ కొందరు మీ స్తోత్రాలైనా. ఎస్ ఇప్పుడు పాటలు పాడుతున్నా నీ సహాయం దయచండి నైనా. నీ కృప నుంచండి నాయన. నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. నీకు కొందరు మీ స్తోత్రాలైనా. నీ వాక్యాన్ని ప్రభా ఎంతమంది బిడ్డలే తింటున్నారు ప్రభా, వారందరికి మనశ్శాంతి, నెమ్మది, సంతోషము, సమాధానము దయచ్చింది ప్రభానైనా. ప్రతి ఒక్కరికి ప్రభానైనా రక్షణ భాగ్యము దయచ్చింది ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా రక్షించమని అడుగుతున్నాను తండ్రి. నీకు కొందరు మీ స్తోత్రాలైనా. నీ రాకడికి ముందు నీ రాజ్యం వచ్చేలా సహాయము దయచ్చింది ప్రభా. నిన్ను అనేకులు తెలుసుకొని ఆయన మారు మనసు పొందడానికి సహాయం దయచింది ప్రభా. ఇరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధికి రావడానికి సహాయం దయచింది ప్రభా. ప్రతి విషయంలోని కృపను గ్రహించమని నా చిన్ని ప్రార్థన ఆలకించి అంగీకరించి పరొకరు చేర్చుకొని భద్రపరిశి ముద్ర వేసుకొని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేస్తుంటే అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇది పాటల సమయం కాబట్టి మన మధ్యలో ఉన్న సిస్టర్ ఆశ్రిని పిలిచి పాటలు పాడవలసిన కోరుచున్నాను. దేవుని అతి పరిశుద్ధనామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, దైవజనులకి నా హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. మనం ఈ ప్రశస్తమైన సమయంలో పాటలు పాడుకుంటూ దేవుని నామముని ఆరాధిద్దాము. హల్లెలూయా. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు, మహిమోన్నతుడు, మా దేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే
యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే జీవ మార్గమై సత్య దైవమై జీవ మార్గమై సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే ఆదరించి ఆశ్రయమిచ్చి ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే నీ వేదనలో నీ బాధలలో నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మా దేవుడు మహిమోన్నతుడు మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్లో మరి చక్కటి పాట పాడండి మరి సిస్టర్కి వందనాలు తెలియజేస్తున్నాము. ఇది ప్రార్థన సమయం కాబట్టి మరి అందరూ తలలో ఉంచడం ముసినట్టయితే మరి వాక్య భాగం గురించి ప్రార్థన చేసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిదేవానికి వెళ్ళతుందని ఆచరించుకుంటాం నానా ప్రవేశ
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామముతోటి ప్రార్థించున్నారో వారి మధ్యన ఉంటాన్ని వాక్యం సెలవిస్తున్నాయన ప్రవేశ. అలాగే ప్రవేశ ఇప్పుడు నీవు మా అందరి మధ్య ఉన్నామని మేము ఎంతగానో విశ్వసించున్నాం నాయన ప్రవేశ. నాయన ప్రవేశ మరి నీ రూపాయలు నీ దయాలేదు మేము లేము నాయన ప్రవేశ. ప్రవేశం గడిచిన ఆదివారం నుంచి ఆదివారంలో నీ మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నడిపించినావు నాయన ప్రవేశ. దానికి ఎంతో వేళతో ఆచరించుకున్నాను నాయన ప్రవేశ. ప్రవేశ మీ ఆదివారపు ఆరాధన నాయన ప్రవేశ. మరి ప్రేమ ప్రార్థనతో ఎంతో వేళతో ఆచరించుకున్నాను ప్రవేశ. పాడిన పాటలు కానీ మీరు ఎంతో తోడని నాయన ప్రవేశ. వేసిన ప్రార్థన తర్వాత నాయన ప్రవేశ నీ దైవసేవకుని నిలబెట్టుకొని వాక్యమనే జీవాహారంతో మాతో మాట్లాడమని కూర్చున్నాను ప్రవేశ. మాట్లాడే ఇటువంటి వాక్యం కావాలో అటువంటి వాక్యంను దయచేయమని కూర్చున్నాను ప్రవేశ. నీ టేవేళతో ఆచరించున్నాను ప్రవేశ. నీ దాసుని అభిషేకించమని కూర్చున్నాను ప్రవేశ. ఆ వాక్యం నుండి గల తన జ్ఞానాన్ని మా దయచేయమని కూర్చున్నాను ప్రవేశ. వేసే ఆ వాక్యాన్ని వినడమే కాకుండా ప్రవేశ ఆ వాక్యానుసారంలో మేము నడుచుకునే విధముగా తన జ్ఞానాన్ని మా దయచేయమని కూర్చున్నాను ప్రవేశ. ప్రవేశనాన్ని ఈ ఆరాధన ఆది నుంచి అంత మటు నీవే తోడు కాపాడమని నడిపించి కూర్చున్నాను ప్రవేశ. మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం రాకుండా నీవే తోడమని కూర్చున్నాను ప్రవేశ. ప్రవేశం ముట్టిన ప్రవేశ నీ దాసును అభిషేకించమని కూర్చున్నాను ప్రవేశ. ఈ ఆరాధన ఆది నుంచి అంత మటు నీవే తోడు నడిపించమని నా చిన్న ప్రార్థన ఆలకించి పరలోట చేసుకొని భద్రపరిచి ముద్ర వేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. ఇది వాక్యం సమయం కాబట్టి మనం మధ్యలో ఉన్న పాస్టర్ ఎవరంటే సతీష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రములు. దేవుని నా పరిశుద్ధపరచబడును గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఈ కుడి ఉన్న సంఘస్థులందరికీ, ఈ కార్యక్రమం ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములండి. ఆయన అద్భుతమైన కృపను బట్టి ఇక సండే సర్వీసులో దేవాది దేవుడు ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు సహాయం అందించాడండి. అలాగే ప్రారంభ ప్రార్థనలో దేవుడు తోడుగా నడిపించాడు, పాటల్లో దేవుడు సహాయం అందించాడు, అలాగే వాక్యంలో కూడా దేవుడు తోడుగా నడిపించాలని ఇక్కడ కూడి ఉన్న వారు కూడా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలని చెప్పి ప్రభు పేరు నేను మనవి చేయుచున్నాను. దయచేసి అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండాలి. అయా ఈరోజు నీవు నాతో మాట్లాడు నాయన. ఆయన నా కుటుంబం సంబంధించినట్టు ఆత్మీయ ఆహారం నాకు అందించండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ప్రేమానమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు, వేలాది స్తుతురాలయ్యా. అయా నీ చిత్తానుసారంగా తండ్రి ఇక సండే సర్వీసులో తండ్రి ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు మీరు తోడుగా నడిపించారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలయ్యా. అలాగే వాక్య భాగంలోకి వెలిచుండగా నాయన నీ తోడు నుంచి నడిపించడు తండ్రి. నీ పరిశుద్ధాత్మనికి సహాయం చేత నేను వాక్యం అందించాలయ్యా. ఆ యొక్క కూడి ఉన్న వారందరికీ నాయన ఈ కార్యక్రమం ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ తండ్రి వాక్యం అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో నీ యొక్క దాసులను అభిషేకించి తండ్రి అటువంటి వాక్యం అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయా వాక్యం వినడమే కాకుండా తండ్రి వాక్యం ప్రకారం జీవించే సహాయాన్ని సమకూర్చండి తండ్రి. అయ్యా నాతో మీరు మాట్లాడిన తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నేను మాట్లాడాలి తండ్రి. నేను అటువంటి కృపని కాపుదలు ఇచ్చి నడిపించండి ఆయన. వినేటువంటి వారు కూడా వినగల చెవులను అనుగ్రహించండి తండ్రి. నీ కాపుదలను ఇచ్చి నడిపి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతిమిలాడి వేడుకొనుచున్న మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనములండి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరం కూడా దయచేసి అందరూ కూడా అనాలోచనగా కూర్చోకూడదండి. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చోవాలి. అయా ఈరోజు నా జీవితానికి, నా కుటుంబమునికి అయా నాకు ఎటువంటి వాక్యమైన జీవాహారం కావాలి, నీవు నాతో మాట్లాడాయని కూర్చున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవాది దేవుడు ఎవరికి ఎటువంటి వాక్యమైన ఆహారం కావాలో దేవుడు అందించనే ఉన్నాడు. ఒక గ్రామంలో ఒక కుటుంబం అంటండి బాగా ఎక్కువ నవ్వుతూ ఉంటుంటారట. బాగా నవ్వులు వినిపిస్తూ ఉంటాయండి కుటుంబంలో. ఆ నవ్వులు వినిపిస్తున్న సమయంలో ఆ ప్రక్కనటువంటి వారు వచ్చారంటండి. వచ్చి ఆ కుటుంబస్తులను అడుగుతున్నారంట, అయా ప్రతిరోజు
మీ ఇంటిలో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి, బాగా నవ్వుతూ ఉంటున్నారు. ఏమిటే ఆ విషయం అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి ఇంటిగల అతను అడగడం అనేది జరిగిందంటండి. అయితే ఆ యొక్క యజమాని వాళ్ళు అన్నారంట, ఏమని సమాధానం ఇచ్చారంటే అతనికి, అయా మేము డైలీ నవ్వుతూ ఉంటాము, మా గృహంలోంచి డైలీ నవ్వులు వినబడుతున్నాయంటే దానికి కారణం ఏమిటంటే మా గృహంలో నా భార్య నా మీద గరిటెలు కానీ చెంచాలు కానీ గిన్నెలు కానీ ఇసురుతూ ఉంటుందండి. అవి నా భార్య నా మీద విసిరినప్పుడు అవి నాకు తగిలినాయి అనుకోండి, ఆవిడ నవ్వుతూ ఉంటుందండి. అదే మాదిరిగా నేను కూడా సేమ్ ఆవిడలాగానే గరిటెలు చెంచాలు గట్రా ఇసురుతూ ఉంటాను. నేను ఇసిరినవి ఆవిడికి తగిలినాయి అనుకోండి, ఆవిడ కూడా నవ్వుతూ ఉంటారు. అందునిమిత్తం ఈ రకంగా మేము నవ్వుతూ ఉంటుంటామండి అని చెప్పడం అని జరుగుతుందండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో కూడా చాలా సమయాన్ని బట్టి చాలా సందర్భాలను బట్టి మనం నవ్వుతూ ఉంటుంటామండి. మన జీవితంలో మనం సాధించిన విజయాలను బట్టి, ఉద్యోగంలో విజయాన్ని సాధించిన బట్టి, లేదా రైతు వారీగా ఉన్నప్పుడు మంచి సంపాదన పొందుకున్నప్పుడు కానీ, మంచి శ్రేష్టమైన సంపాదన పొందుకున్నప్పుడు బాగా నవ్వుతూ ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటుంటారు. లేదా సంతానంలో గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు, మగబాబుని జన్మించినప్పుడు బాగా ఏంటంటే బాగా సంతోషంగా ఆనందంతో నవ్వుతూ ఉంటారండి. కొన్ని సందర్భాల్లో కూడా వాళ్ళ కుటుంబంలో దేవుడిచ్చిన ఆనందాన్ని బట్టి చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారండి. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు రకరకాల విజయాలను బట్టి, రకరకాల దీవెనలను బట్టి, రకరకములుగా ఆశీర్వదించిన దాన్ని బట్టి నవ్వుతూ ఉంటుంటారు. కానీ అయితే కీర్తనాకారుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో మాత్రమే నాకు సంపూర్ణమైన సంతోషం కలుగుతుందయా, అయా నీ సన్నిధిలో మాత్రమే నాకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుందయా అని తెలియపరుస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం పొందుకున్నటి విజయము కానీ, సంతోషము కానీ, ఆనందము కానీ, ఉత్సాహము కానీ, ఏది ఏమైనా కానీ అది శాశ్వతము అనేది కాదండి. హల్లెలూయా. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. కొద్ది రోజులు ఉండవచ్చు, కొద్ది రోజులు అయిన తర్వాత పోవచ్చు. కానీ దేవుని ద్వారా నీకు సంక్రమించినది ఏదైనా కానీ అది శాశ్వతంగా మనకు ఉంటుందండి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం కలుగుతుందయా, అయా నీ సన్నిధిలోనే నాకు సంతోషం దొరుకుతుందయా అని చెప్పి కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన అందరికీ కూడా శాశ్వతమైన సంతోషము కానీ, శాశ్వతమైన ఆనందము కానీ, శాశ్వతమైన ఉత్సాహము కానీ మనకు కావాలి అంటే దేవుని యొక్క సన్నిధిలోనే మనకు దొరుకుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఏ ఇబ్బందితో వచ్చున్నావో, ఏ సమస్యతో వచ్చున్నావో, ఎటువంటి బలహీనతో నువ్వు వచ్చున్నావో, ప్రియమైన దేవుని బిడ్డ ఎటువంటి విడుదల కోసం నువ్వు వచ్చున్నావో, దేవాది దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకు విడుదల ఇస్తానంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నీకు విడుదల దొరుకుతుంది. దేవుని యొక్క సన్నిధిలో నీకు బలహీనము పోయి బలవంతం చేస్తానంటున్నాడు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా నీకు ఆ సమస్యలోంచి పరిష్కారం చూపించి విడుదల ఇస్తానంటున్నాడు అండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం లోకంలో ఉన్నటువంటి ఆలోచన వైపు కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం వెళ్ళినట్టయితే మనకు సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందము, మంచి ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి దేవునికి వాక్యం మనకు సెలవిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు బలహీనంతో దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నావేమో, బలహీనంతో ఉండి అనారోగ్యంతో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఆయన నిన్ను నీకు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. నీకు సంతోషం కలుగు చేస్తానంటున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో సంతోషము దొరుకుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. ఆయన కార్యక్రమం దేవునికి సన్నిధిలో ఉన్నాము. ఆయన ప్రార్థనా కార్యక్రమం ఆరాధనలో మనం ఉన్నాము. కాబట్టి అయ్యా నువ్వు నన్ను బలపరచు, అయ్యా నువ్వు నాకు నన్ను బలపరిచయ్యా నాయన. అయ్యా నీ ద్వారా వచ్చే ఆనందం నాకు కావాలి తండ్రి. అయ్యా నీ ద్వారా వచ్చే సంతోషం నాకు కావాలయ్యా. అయ్యా నీ ద్వారా వచ్చే నవ్వులు నాకు కావాలయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మనం అడుగుతూ ఉండాలండి. వాక్య భాగంలో మనం వెళ్దాము. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు,
నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ప్రియమైన వారలారా, దయచేసి మీరందరూ కూడా నాతో ఈ యొక్క వచనం చెప్పవలసిందిగా నేను కోరుచున్నాను. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథంలో ఇక 26వ అధ్యాయంలో ఇక ప్రవచనం అనేది ఉండడం అనేది జరిగిందండి. ఇది ఒక గొప్ప వాగ్దానం అండి. ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, మన పనులన్నిటినీ కూడా ఆయన సఫలీకృతం చేస్తానంటున్నాడు, ఆయన విజయవంతం చేస్తానంటున్నాడు. ఆయన ఎట్లా విజయవంతం చేస్తానంటే దేవాది దేవుడే మన పక్షమున ఉండి మనకి విజయాన్ని అందిస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ పనుల విజయవంతం కావాలని చూస్తున్నావా? నీ సమస్యల నుంచి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నావా? నీకున్న ఇబ్బందుల నుంచి విడుదల కావాలని చూస్తున్నావా? ఆయన ఏమంటున్నాడంటే నీ పక్షమున ఉండి నీ పనులన్నింటినీ కూడా ఆయన సఫలీకృతము చేస్తానంటున్నాడు, సఫల మగునుగాక అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సంగమా, ఈరోజు కూడా మనం కూడా చాలా విషయాల్లో కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం అనుకుంటాము, నేను అనారోగ్యం స్థితిలో ఉన్నాను కదా, డాక్టర్స్ విభాగంలో నాకు ఎవరైనా మంచి డాక్టర్ తెలుసుంటే బాగుండు కదా, అతని దగ్గరికి వెళ్ళినట్లయితే నాకున్నటువంటి ఇక వ్యాధికి పరిష్కారం చూపించుకుని తక్కువ డబ్బులతోటి నయమయ్యకి నేను వెళ్ళగలుగుతాను అనుకోవచ్చు. అదే ఒక కోర్టుపరమైన సమస్యలు గట్రా ఉన్నప్పుడు మనకు తెలిసినటువంటి జడ్జి లాంటి వారు, లాయర్స్ ఎవరైనా తెలిసిన వారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకున్నటువంటి సమస్యను మనతో ఈజీగా తొలగించుకోగలుగుతాము అని అనుకోవచ్చండి. అలాగే ఒక ఆర్థికపరమైన సమస్య కానీ ఆర్థికపరమైన ఇబ్బంది కానీ ఉన్నట్లయితే మన బంధువుల్లో కానీ మన తెలిసిన వారిలో కానీ కొద్దిగా ధనవంతులు ఉన్నట్లయితే వారి ద్వారా కొద్ది సహాయం పొందుకొని నాకున్నటి సమస్యను మనం పరిష్కారం చేసుకోగలుగుతాను కదా అని అనుకోవచ్చండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి విభాగంలో కూడా ఈ తెలిసిన వారు అనేటటువంటి వారు ఉంటే వారి ద్వారా మనకున్నటి ఇబ్బందిని సమస్యని మనం తొలగించుకోగలుగుతాము అని అనుకుంటూ ఉంటారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సంగమా, ఈరోజు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియపరుస్తున్నారంటే ప్రతి విషయంలో కూడా ఆయన అందరికీ కూడా దేవాది దేవుడు మన అందరికీ కూడా సహాయకుడిగా నేను ఉంటానంటున్నాడు అండి. ఆయన ఎబినేజరే దేవుడే ఉన్నాడు, ఆయనకి సహాయం నేను చేసేవాడుగా ఉంటున్నాడు అండి. కాబట్టి ఎవరెవరికి ఆయన సహాయం చేస్తాడంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభువారిని మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన సహాయకుడిగా ఉంటానంటున్నాడండి. చూడండి, మనం బాగా అలసటగా ఉన్నప్పుడు కానీ అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కానీ డాక్టర్స్ కొన్ని మీకు విటమిన్ ట్యాబ్లెట్స్ అని ఇస్తూ ఉంటారండి. మనం కూడా కరోనా టైమింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఆల్ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వాడడం అనేది జరిగింది. ఎందుకంటే మనలో ఉన్న బలహీనత పోవడానికి ఆ విటమిన్ ట్యాబ్లెట్స్ ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుందో, నువ్వు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు, నా పని అయిపోయింది కదా, నేను ముందుకు ఇంకా లెగలేనా, నేను ఇక గోతులో పడి ఉన్నాను కదా, ఇక నేను లెగలేను, నా జీవితం ఇంతే, ఇలా అయిపోయింది, ఇక నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా నువ్వు అనుకుంటున్న సమయంలో ఇక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు చాలా ఉపయోగపడతాయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఏమంటున్నాడంటే నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులని సఫలపరచుదు అంటున్నాడు. ఎందుకంటే మన పనులన్నింటినీ కూడా ఆయన విజయవంతం చేస్తాడండి. దేవాది దేవుడే మన పక్షము నుండి మనకు విజయాన్ని అందిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏంటంటే ఈ యొక్క వాగ్దానాలని గొప్ప ధైర్యంగా మనం తీసుకోవాలి. ఈ యొక్క వాగ్దానాలని మనం చదువుకుని నా దేవుడు నాకు కూడా ఇటువంటి సహాయం చేస్తాడు అని దృఢిగా మన విశ్వాసంతో ముందుకెళ్ళాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవాది దేవుడు ఆయన సహాయం చేసేటటువంటి వారండి. ఆయన ఏమీ అడగట్లేదండి, ఆయన ఏమీ అడగట్లా. ఎందుకంటే మనల్ని పరిశుద్ధిని మన హృదయంలో దేవాది దేవునికి స్థానం అడుగుతున్నాడండి. ప్రియనేస్తమా, ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దేవాదేవుడు ఏమి తెలియపరుస్తున్నాడంటే, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా దేవాదేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే మన అందరికీ కూడా ఆయన సహాయం చేస్తాను అంటున్నాడండి. ఆయన సహాయం చేసేటటువంటి వారుగా ఉండాలని. చూడండి, మనిషికి ఎక్కడైనా కానీ దెబ్బలు తగిలిన చోట గాయము తగిలిందనుకోండి, గాయము తగిలినట్టయితే వైద్యులు మెడిసిన్స్ ఇస్తారు, లేదా ఇంజెక్షన్ చేస్తారు. ఇచ్చినటువంటి ఆ మెడిసిన్స్ ద్వారా ఆ యొక్క గాయం అనేది మాన్పవుద్దండి. అదే హృదయముకు కానీ మనసుకు కానీ గాయము తగిలిందంటే ఎటువంటి మెడిసిన్స్ పనిచేయవండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క వాగ్దానాల ద్వారా
ఆ యొక్క గాయం అనేది మానిపోయి గొప్ప ధైర్యంగా సంపూర్ణమైన స్వస్థత కలుగుద్దండి. మన హృదయానికి కానీ మన మనసుకు కానీ శాంతి, సమాధానము, మంచి పరిష్కారము, సంతోషము దొరుకుద్దండి. ప్రియ దేవుని బిడ్డ, ఇక దేవుని యొక్క మాటల వలన అంత సంతోషం కలుగుద్దండి. దేవుని యొక్క మాటల వలన, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానాల వలన, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా కోసం ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు కాబట్టి అని చెప్పి ప్రతి ఒక్కరు వాగ్దానాన్ని ప్రక్కన ఉంచుకుని మన విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసినట్టయితే దేవాది దేవుడు మన పక్షం నుండి మన కోసం, మన విజయం పొందడం కోసం ఆయన తోడుగా ఉంటాడని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుందని. చూడండి, యేసేపుని దేవుడు కాపాడాడు. రక్త సంబంధికులే, అన్నదమ్ములే గోతులో పడేశారు. దేవాది దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కాపుదల వలన గోతులో పడి ఉన్న యేసు దేవుడు కాచి కాపాడి నడిపించాడు. ఒక రాజ్యానికి, ఒక దేశానికి అధిపతిగా దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అటువంటి గోతులో పడి ఉన్నావేమో, దేవాది దేవుడు నిన్ను లేపుతానంటున్నాడు, నిన్ను నిలబెడతానంటున్నాడు. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒకటి, నీ హృదయంలో దేవునికి స్థానం మనం ఇవ్వాలి. అలాగే యోబు గురించి మనం గమనించినట్టయితే కూడా యోబు స్నేహితులు కూడా వాళ్ళు కూడా అవమానించడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని నిందలు వేయచ్చు, అవమానించవచ్చు ఎవరైనా కానీ మనం ఏమాత్రము కూడా అధైర్యం చెందకూడదు. దేవుని యొక్క వాగ్దానాలు పెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయనలో మనం ఫలించాలి. అయా నువ్వు నన్ను కాపాడు నాయన, అయా నన్ను శుద్ధి చేయి తండ్రి, అయా నీ తోడు నాకు కావాలయ్యా, అయా నీ సహాయం నాకు కావాలయ్యా, అయా నా పక్షం మీరు యుద్ధము చేయండి తండ్రి, అయా నా పక్షం మీరు విజయం నాకు అందించండి అయ్యా అని చెప్పి మనం దేవుణ్ణి అడిగినట్టయితే దేవాది దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. యోబుని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే దానియేలును కూడా సింహబోనులోంచి దేవుడు కాపాడాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను దేవుడు కాపాడి నడిపించాడు. ఇంతమంది దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నీకు నాకు మన అందరికీ కూడా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ కూడా, ఇక్కడ కూడి ఉన్న వారందరికీ కూడా దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మన హృదయంలోకి ఆయన వస్తానని, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను ఉదయం అనే తలుపు తట్టుచున్నాను, మన ఆహ్వానించినాడలా ఆయన హృదయంలోకి వస్తానంటున్నాడు, మనతో సహవాసం చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుడా, నువ్వు లోకంతో సహవాసం చేస్తున్నావా, దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నీకోసం నా కోసం తను విలువైనటువంటి అమూల్యమైన ప్రాణాలు పెట్టాడండి. ఆయన నీకోసం ప్రాణాలు అర్పించి ఉన్నాడు. ఆయన మనం శుద్ధీకరించి ఉన్నాడు. మన చెడు ఆలోచనలు ఉండకూడదు, చెడు తలంపులు మనకు ఉండకూడదండి. ఆయన ఏమంటున్నాడండి, నీ ప్రతి విషయంలో కూడా ఆయన నీకు విజయాన్ని అందిస్తానంటున్నాడు. ఎలా విజయాన్ని అందిస్తారంటే, నీ పక్షమున నేనుంటాను, నువ్వు ముందు నడువు, నేను వెనకాలంటాను, నేను ఉండి నేను ముందుకు నడిపిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. స్నేహితుల మీద కాదు, బంధువుల మీద కాదు, లోకస్తుల మీద కాదు, నాయకుల మీద కాదండి. నమ్మిన వారు నీకు మోసం చేయవచ్చు, నువ్వు నమ్ముకున్నటువంటి వారు నిన్ను మోసం చేయవచ్చు, నీకు ఎన్నుపోటు పడవచ్చు, నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు, ఎన్నో సమస్యలు పెట్టి ఉండవచ్చు. కానీ దేవాది దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయం నీకు ఏమని తెలియపరుస్తున్నాడంటే, నేను నీకు సహాయకుడిగా ఉన్నాను, నేను నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాను, నేను నీ పక్షమును యుద్ధము చేస్తాను, నేనుండి నీకు విజయాన్ని అందిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవాది దేవుడు నీకు విజయాన్ని అందిస్తానంటున్నాడు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, ఏం అడగట్లా, నీ హృదయములో ఆయనకి స్థానాన్ని అడుగుతున్నాడు. నీ హృదయం కల్మషం లేనట్టుగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు వ్యసనములు అవన్నీ తొలగించుకుని దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి, అయ్యా నన్ను శుద్ధీకరించండి తండ్రి, అయ్యా నా హృదయంను శుద్ధీకరించండి తండ్రి, నన్ను పరిశుద్ధపరచండి అని అన్నప్పుడు దేవుని మన హృదయంలోకి ఆహ్వానించినట్టయితే ఆయన నీతో సహవాసం చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి సహాయకుడిగా ఉన్నాడు. ఈరోజు నేను క్లుప్తంగా ఒక విషయాన్ని మీకు అందించాలని ఆశపడుచున్నాను. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాము. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రియమైన వారలారా, ఈ విషయం మనం గమనించినట్టయితే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీ ప్రజలు కనాను దేశం నడుస్తున్న క్రమంలో దేవాది దేవుడు ఎన్నెన్నో అద్భుతములు చేశాడండి. ఆ కనాను దేశం నడిపిస్తున్న క్రమంలో వచ్చిన ఇబ్బందులని, సమస్యలని, ఆ తెగుళ్ళని అన్నింటినీ కూడా దేవాది దేవుడు వాళ్ళని రక్షించి ఉన్నాడు. ఆ తెగుళ్ళ నుంచి కూడా దేవుడు కాపాడి నడిపించాడు. వాళ్ళకి ఏ సమయంలో ఏది కావాలి, ఆహారం కావాలా, నీరు కావాలా, ఏది కావాలన్నా
దేవుడు తోడుగా ఉండి వాళ్ళకి నడిపించాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం నిర్గమాకాండం 14 గమనించినట్టయితే ఆయన ఏమంటున్నాడంటే అక్కడ, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రియమైన వాళ్ళారా, కనాను దేశం నడుస్తున్న క్రమంలో ఎర్ర సముద్రం అడ్డుగా ఉందండి. అక్కడ వెనకాల నుంచి ఫరో సైన్యం వస్తున్నారు. వారు తరుముతూ వస్తున్నారు. గొప్ప గొప్ప రథములతోటి గొప్ప సైన్యముగా వస్తున్నారు. దాటి అవతల పక్కకి వెళ్దామంటే గొప్ప ఎర్ర సముద్రం ఉందండి. ఎర్ర సముద్రం దాటుకుంటూ వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు దైవజనుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీ చిత్తానుసారంగా ఈ ప్రజలు నేను తీసుకొస్తున్నాను. అయ్యా నువ్వే నాయకుడిగా నన్ను ఉంచావు. అయ్యా నువ్వు నన్ను నిలబెట్టావు. నేను తీసుకొస్తున్న క్రమంలో నాయన వచ్చినట్టు ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వయ్యా అని చెప్పి దేవాదేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా మనకి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నీ ముందున్నాయేమో, ఎర్ర సముద్రం లాంటి ఇబ్బందులు శ్రమలు నీ ముందున్నాయేమో. ఆయన ఏమంటున్నాడంటే, ఎటువంటి ఇబ్బందికరమైన సమస్యలైనా, ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలైనా, ఎర్ర సముద్రాన్ని సమస్యలు ఎటువంటివి ఉన్నా కానీ దేవాది దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఆయన నీ యొక్క ప్రార్థన ఆలకించేవాడునై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మోషే గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని తెలియపరిచారంటే, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రతోటి ఆ యొక్క ఎర్ర సముద్రం కొట్టగా 2 పాయలుగా చీలటం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అటువంటి గొప్ప విపత్తు సమస్య నీ ఎదుట ఏది ఉన్నా, చెప్పుకోలేని సమస్య ఉన్నా, ఇబ్బంది పడుతున్నా కానీ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీకు ఆ సమస్య నుంచి పరిష్కారం ఇస్తానంటున్నాడు, విడుదల నీకు ఇస్తానంటున్నాడండి. ఎందుకంటే దేవాది దేవుడు తూర్పు వైపు నుంచి గాలి వేయగా ఆ యొక్క సముద్రపు నీరంతా కూడా ఒక వాల్ స్టైల్లో గోడలాగా నిలిచిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సముద్రముతో ఆయనకు వీచిన గాలికి సముద్రపు నీరంతా కూడా ఒక వాళ్ళ గోడలాగుండి చక్కగా ఆ ప్రదేశం అంతా వీరు నడవడానికి ఆరిన నేలలా దేవుడు తయారు చేశాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా ఎటువంటి సమస్య నీ ఎదుట ఉన్నా, ఏ కుటుంబ సమస్య ఉన్నా, కోర్టు సమస్య ఉన్నా, ఏ సమస్యలైనా విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి, అయ్యా నేను విశ్వాసంతో అడుగుతున్నానయ్యా, నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయండి తండ్రి అని చెప్పి దేవుని సన్నిధి మనం అడిగినట్టయితే అది యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. అది నిజమైనట్టయితే, సత్యమైనట్టయితే దేవుడు నీ పక్షం నీకు విజయాన్ని అందిస్తానంటున్నాడండి. ఎందుకంటే అలనాడు ఇశ్రాయేలీ ప్రజలు కనాను దేశం నడిపిస్తున్న క్రమంలో ఆ ఎర్ర సముద్రం దేవాది దేవుడు తన అద్భుతమైన కృప ద్వారా 6 నెలలుగా చేసి ఆ ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా చక్కగా ఇటు నుంచి అవతల పక్కకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడండి. ఎప్పుడైతే ప్రజలందరూ వెళ్ళిపోయారో ఆ తర్వాత సముద్రాన్ని క్లోజ్ చేశాడు. ఇక ఫరో సైన్యం కూడా వస్తున్నారు. వారు అనుకుంటున్నారు అక్కడ ఎర్ర సముద్రం 6 నెలలా ఉంది కదా, మాకు కూడా అలాగే ఉంటుందేమని చెప్పి వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసరికి వాళ్ళందరూ ఏమయ్యారండి, ఆ సముద్రంలో పడిపోవడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, 6 నెలలుగా చేసిన దేవుడు నీకు మాత్రమే చేస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచారు ఎవరెవరు, వారందరికీ కూడా అంత గొప్ప సముద్రాన్ని 6 నెలలుగా చేశాడండి. వాళ్ళు వ్యతిరేకంగా వస్తున్నారు, శత్రువులుగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చేసి గొప్ప గొప్ప రథములతో వస్తున్నారు, గొప్ప సైన్యముతో వస్తున్నారు, అధిపతులుగా వస్తున్నారు, రాజులు వస్తున్నారు. ఎంతమంది వచ్చినా కానీ వాడందరూ కూడా 6 నెలలే ఉంది కదా అనుకుంటున్నారు. అక్కడికి వచ్చేసరికి ఏమైంది, సముద్రంలో పడిపోవటం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవాది దేవుడు నీకు నీ శత్రువుకి కూడా మేఘ స్తంభములాగా ఆయన ఉంటాడండి. ఆ యొక్క ఇశ్రాయేలీ ప్రజలకు ఆ ఫరో సైన్యం వస్తున్నప్పుడు మేఘ స్తంభములాగా ఆయన ఉంచాడండి. వాళ్ళకు మబ్బును కల్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు, అయ్యా నీ విడుదల నాకు కావాలి, అయ్యా నీ ద్వారా నాకున్న సమస్యకి పరిష్కారం కావాలి, అయ్యా నాలో ఉన్న బలహీనము పోయి నేను బలవంతులుగా ఉండాలయ్యా, అయ్యా నాలో ఉన్న సమస్యలకు నాకున్నటువంటి సమస్య తొలగిపోవాలయ్యా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు, పరిపూర్ణమైన హృదయంతో పూర్ణాత్మతో దేవునిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయంలోకి దేవునికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు, ఆయన నువ్వు అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, యథార్థవంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తారని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీకు నీ శత్రువుకి అగ్ని స్తంభములాగా నిలబెడతాడండి. ఆయన మేఘ స్తంభములా నీకు తోడునిస్తానంటున్నాడు. ఆయన సహాయకుడిగా ఉంటున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి దేవుడు సహాయం చేశాడు. అలనాడు దానియేలుకు చేసిన దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు.
దానియేలు యథార్థంగా దేవుని ఎదురు నిలబడ్డాడు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. నీవు కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉండాలి. ఆయన ఎందు విధేయత కలిగి ఉండాలి. ఆయన తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే దేవాది దేవుడు ఇశ్రాయేలీ ప్రజలకు ఎర్ర సముద్రం లాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా కాచి కాపాడే సహాయకుడిగా ఉండి వాళ్ళ పక్షమున ఉండి ఆయన యుద్ధము చేశాడో అటులాగా మన పక్షమును కూడా ఆయన ఉండి మన పక్షమున మనకు యుద్ధము చేసి మన శత్రువుల ద్వారా మనందరికీ కూడా విజయాన్ని అందిస్తానంటున్నాడు. ఎర్ర సముద్రం అంటే వేరేదేమి కాదండి. ఈరోజు నీకున్న అనారోగ్య సమస్యలు కావచ్చు, ఈరోజు నీకున్న కుటుంబ సమస్యలు కావచ్చు, ఈరోజు నీకున్న ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఈరోజు నీకున్నటువంటి భూతాఘాత సమస్యలు కావచ్చు, ఈరోజు మీకున్న కొట్టు ద్వారా వచ్చిన సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలైనా కానీ అటువంటి సమస్యల నుంచి పరిష్కారం దేవుడు సమకూరుస్తానంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా నాకు కూడా నాయన యేసయ్యా నీ తోడు కావాలి, అయా నీ ద్వారా నాకు విజయం కావాలి, అయా నీ సహాయం నాకు కావాలి, అయా నువ్వు నా పక్షము నుండి నాకు విజయాన్ని అందించయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మనం అడిగినట్టయితే ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుందని అనుకోవచ్చు. అయ్యా నీ విజయం నేను పొందుకోలేకపోతున్నానేమో అని అనుకుంటున్నామేమో. మన నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన చేసి అయ్యా నీ నిరీక్షణని కలిగి ఉంటున్నానయ్యా, నా ప్రార్థన నాకు సమాధానం అనుగ్రహించండి, నా ప్రార్థన నాకు జవాబును అనుకూలించండి, నాకు జవాబు అనుగ్రహించండి అయ్యా అని చెప్పి దేవునికి సన్నిధి మన ప్రార్థన చేసినట్టయితే అక్కడ యెషయా ప్రవక్త గారు చెప్పినట్టుగా ఆయన మన పనులన్నింటిలో కూడా ఆయన సఫలీకృతం చేస్తానంటున్నాడు. ఇక్కడ నిర్గమకాండంలో కూడా మోషేకి దేవుడు తోడుగా ఉండే ప్రజలందరినీ క్షేమకరంగా అవతల పక్క చేర్చాడు. ఈరోజు మనల్ని కూడా మన జీవితంలో కూడా మనకున్నటువంటి అడ్డుకట్టలను బంధకమును అన్నిటిని తొలగించి సంపూర్ణమైన విడుదల మనకిస్తాడని చెప్పి ఆయన నడిపిస్తాడని చెప్పి దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులముగా ఉండి దేవుని ద్వారా మనం విజయాన్ని పొందుకోవాలని చెప్పి దేవుని ద్వారా విడుదల మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి సహాయకుడిగా మనం ఆయన ఉన్నట్టయితే, మన హృదయంలో దేవుని చేర్చుకున్నట్టయితే ఆయన మనకు సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి మనమందరం వాక్యానుసారంగా ముందుకెళ్ళినట్టయితే, వాక్యం ప్రకారం మనం నడుచుకుంటూ ముందుకెళ్ళినట్టు దేవాదేవి మన సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి వాక్యం ప్రకారం నడుచుకునేలాగా ఉండాలని చెప్పి దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడికి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు వేలాది వందనాలు, వేలాది స్తుతురాలయ్యా. అయ్యా నీ చిత్తానుసారంగా తండ్రి ఈరోజు సండే సర్వీస్లో ప్రారంభ ప్రార్థన నుండి ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా నడిపించారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా నీకు దాసుల ద్వారా నైనా యేసయ్యా నీ తోడు మా పక్షమున ఉండి ప్రభావ మాకు ప్రభావ విజయాన్ని అందిస్తానని చెప్పి నీకు వాక్యం మాకు సెలవిచ్చావు ప్రభావ. అయ్యా మేము ప్రభావ నిన్ను ఆశ్రయించకుండా తండ్రి లోకస్తులు మేమైనా ఆశ్రయిస్తున్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించిన తండ్రి. యేసయ్యా మీ తోడు మాకు కావాలి తండ్రి, మీ సహాయం మాకు కావాలయ్యా. అలనాడు ఇశ్రాయేలీ ప్రజలు తండ్రి కనాను దేశంకి వెళ్తున్న క్రమంలోనైనా ఎర్ర సముద్రం ఉన్నప్పుడు తండ్రి ఎర్ర సముద్రం చీల్చి 2 పాయలుగా మార్చిన మహానుభావులు మీరు తండ్రి. అయా ఎర్ర సముద్రం ప్రభావ 6 నేలగా మార్చిన మహానుభావులు మీరు తండ్రి. ఆ క్షేమకరమైనటువంటి మార్గమును వాళ్ళకి చూపించావయ్యా. ఈరోజు తండ్రి మేము కూడా నాయన ఎర్ర సముద్రం లాంటి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నా కానీ తండ్రి వాటి నుంచి విడుదల సమకూర్చండి అయ్యా. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను ప్రభావ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ తండ్రి నీ ద్వారా తండ్రి సంపూర్ణ విజయాన్ని సమకూర్చండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ, సమస్యల నుంచి విడుదల ఇవ్వండి తండ్రి, సమస్యల నుంచి పరిష్కారం చూపించండి అయ్యా, మంచి విజయాన్ని అనుగ్రహించండి తండ్రి. అయ్యా నీవే మాకు సహాయకుడికి నడిపించండి తండ్రి. ఈ పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మా సంఘం కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. సమస్యలతో బాధపడుతున్న వారంటే వాటిని విడుదల సమకూర్చుండి తండ్రి. అయా నువ్వు చేసిన మేలు బట్టి కొందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఈరోజు వాక్యం ఉంటే వారందరూ కూడా నీ ద్వారా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి తండ్రి. అన్నింటా నీ కృపను, నీ కాపుని, సహాయత ఇచ్చి నడిపి సహాయం చేయమని, నీ మార్గం ప్రతి ఒక్కరికి చూపించి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామమున కోరి బతిమిలాడి వేడుకొని మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, నిత్య సమాధానం, సంతోషము, ఆనందము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు పర్యంతరం వరకు ఇక్కడ కూడిన వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ప్రత్యేకమైన కార్యక్రమం ప్రభు వీక్షిస్తున్న వారందరికీ కూడా అందరికీ తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. కూడికి ముగిసింది. ప్రైజ్ ది లార్డ్.